దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత కృపామయుడో, మనిషిని ఏ విధంగా ఆయన పోషిస్తాడో నేను ఈ ప్రసంగం అయిన తర్వాత నా గురించి నేను చెప్తా. కొద్దిగా చివరిని మొదటి నుంచి ఒక 5 నిమిషాలు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు వలన సమస్తము సృష్టించబడింది. ఆకాశమే కావచ్చు, భూమే కావచ్చు, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తము కూడా దేవుని వాక్కు వలన నిర్మించబడింది. ప్రియులారా, ప్రతి ఒక్క మనిషి కూడా జీవించటానికి ఆధారము దేవుని వాక్యే. దేవుని వాక్కు ద్వారా కాకుండా సొంత మాటలను బట్టి, సొంత ఆలోచనలు బట్టి మనం నడిచామనుకో, మన జీవితము అంత ఫలింపు ఉండదు. ప్రియులారా, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనందరం కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాము అన్నాడు, దేవుని వాక్కు వల్లనే కదా అంత చివరి వారికి కూడా ఎంతో అభివృద్ధి చెంది ఎంతో గొప్పగా విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు. అట్లాగే ప్రియులారా, దేవుని వాక్కు, దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా అని అందరూ కూడా మనం అడగగలగాలి దేవుణ్ణి. ఎప్పుడైతే యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా అని మనం అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజున ఏదో ఒక సమయం చూసి ఆయన మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడని దేవుడు కాదు, ఒక కొండ కాదు, గుట్ట కాదు, రాయి కాదు, పొద కాదు, ఏది కాదు, జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంతో బాధలో ఉన్నవారి దగ్గరికి ముఖ్యంగా ఆయన వస్తాడు. ఆయన మనం గ్రహించాలి దాన్ని. ఆయన మన పక్కనే ఉంటాడు. నువ్వు వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, అన్నీ దేవునికి తెలుసు. ప్రతి ఒక్క మనిషిని కూడా పరిశీలించే దేవుడు. ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మనిషి ఏం చేస్తున్నాడు, ఏం కలుగుతుంది అని చూసే దేవుడు యేసయ్య. ఎందుకంటే సర్వాంతర్యామి కదా, సమస్తం కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉన్న దేవుడు. ప్రియులారా, ఈ సంగతి ముందు గుర్తించాలి మనం. మరి పేతురు ఎంతో శ్రమపడుతున్నాడు, చేపలు పడక ఎంతో బాధపడుతున్నాడు. రాత్రంతా శ్రమపడ్డాడు, చేపల పడల. ఎంతో నైపుణ్యం గలవాడు పేతురు చేపల పడటంలో. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని చేశాడంటే ఎంతో నైపుణ్యం ఉంటుంది కొంతమందికి ఉండదు అనుకోండి. కానీ పేతుడు చేపలు పట్టే వృత్తి యందు ఎంతో గొప్ప నైపుణ్యం గలవాడు. ఎంతో నైపుణ్యం ఉంటుంది ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి చేపల పళ్ళ శ్రమపడ్డాడు. ఆ సమయం చూసి పేతురు శ్రమను చూసి దేవుడు అక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అన్న మాట ఏంటంటే, పేతురు నీవు లోతు పోనిచ్చి నీ వలవే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడారు అంటే, లోతుకు పోనిచ్చి వల వేయమన్నారంటే ఆ లోతులోకి చేపలన్నీ గుడుము కొడతాయి. ఎందుకంటే దేవుని వాక్కు కదా, సర్వ సృష్టి కూడా దేవుని మాట వింటాయి. జంతువులైనా ఏదైనా భూమి ఏదైనా సరే దేవుని మాట ప్రకారం జీవిస్తాయి. లోతుకు పోనిచ్చి వల వేయన్నారంటే చేపలన్నీ కూడా ఆ లోతులో వచ్చేసి దేవుని మాట చొప్పున అక్కడికి వచ్చేసినాయి. వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ అద్భుతాన్ని చూసి పేతురు, అయ్యా నేను పాపినయ్యా,
అన్నాడు. ఎప్పుడైతే దేవుని అద్భుతం చూస్తే పాపమైన గుర్తు రావాలి మనకి. అద్భుతాలు చేసేది మనిషి కాదు, అద్భుతాలు చేసేది నరుడు కాదు, అద్భుతాలు చేసేది మనిషి కాదు ప్రియులారా, దేవుడు మాత్రమే. ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుతం మీరు చూశారో, మీకు కలిగిందో, మనం పాపలము అని గుర్తుంచుకురావాలి. ప్రభువా నేను పాపినయ్యా అని పేతురు అనగానే దేవునితో, అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు మనుషులను బట్టి వాడిగా చేస్తాను అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కుతో ఏమైంది? పేతురు దేవుని సేవకుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని వెంబడించగలిగాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మాటతో దేవుని వెంబడించగలగాలి, దేవుని అద్భుతంతో దేవుణ్ణి అనుసరించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మరలా చివరి టైంలో యేసు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు చేపలు పడతా ఉంటే ఏం పడతాయి? దేవుడు ఏం చెప్పారో అదే చేయాలి. దేవుని వాక్కు, దేవుని మాటతో చెప్పారు. నువ్వు నన్ను వెంబడించు అన్నారు పేతుర్ని. నువ్వు దేవుని వెంబడించాలి. కానీ మళ్ళీ చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోతారు వీళ్ళు. చేపలు పడుతుంటే ఏం పడతాయి? పడవు. అప్పుడు దేవుడు చనిపోయి 3వ నాడు తిరిగి లేచిన తర్వాత వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు పేతురుని అడిగాడు, తినటానికి ఏమైనా ఉందా అని. ఏమీ లేదయ్యా అన్నాడు. అనేవారికి మీ వలలో కుడి ప్రక్కని మీ వల వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పేది ఒకే మాట, ప్రతిసారి పాడిందే పాడరా అన్నట్టుగా చెప్పరు. దేవుడు ఒకసారి ఒక మాట చెప్తే అదే మాట 10 సార్లు చెప్పడు. ముందేమో లోతుకు పోనిచ్చి వలమేమన్నారు, రెండవసారి ఏమో నీ కుడి ప్రక్కన వలవేమన్నారు. దేవునికి స్తోత్రం. ఆ చేపలన్నీ కూడా కుడి ప్రక్క వచ్చేసినాయి దేవుని మాట ప్రకారం. చూసారా? దేవుని మాట ప్రకారం సృష్టిలో ఉన్న జంతువులు కానీ, చేపలు కానీ, ఏదన్నా కానీ, ఏమన్నా సరే ఎట్లా మాట వింటున్నాయో ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విస్తారమైన చేపలు 153 పెద్ద చేపలు పడినాయి. అప్పుడు ప్రభు సుమీ అంటాడు. యోహోను పక్కనే ఉంటాడు, పేతురు పక్కన. అనగానే పేతురు వెళ్ళిపోతాడు పాపం దేవుని దగ్గరికి. ఆశ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని మాటే, దేవుని వాక్యే మన జీవితానికి ఆధారం. మన జీవిత గమ్యానికి ఆధారం దేవుని మాటే. మన సొంత మాటలు కాదు, మన ప్రక్కవారి మాటలు కాదు, మన ముందువారి మాటలు కాదు ప్రియులారా. మనందరం కూడా మానవులం. దేవుడు ఒక్కడే దేవుడు, అంతే. యేసయ్య ఒక్కడే దేవుడు. దేవుని మాట ప్రకారమే మన జీవితం ఫలిస్తుంది. దేవుని మాట ప్రకారం మన జీవితం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి కారణం దేవుని మాటే. మరి మోషే ఉన్నాడు చూడండి. మోషే 40 సంవత్సరాలు ఎంతో ఓర్పుతో ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దానికి కారణం దేవుని యొక్క వాక్యే ప్రియులారా. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు మోషే. అందుగా 40 సంవత్సరంలో కూడా అంత ఓర్పుతో వారితో శ్రమలు పడి చివరి వరకు చేరుకున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్కు మనకు అవసరం మన జీవితాలకి. నీవు ఫలించాలంటే, నీ కుటుంబాలు ఫలించాలంటే, నీ బిడ్డలు ఫలించాలంటే, నీవు ఫలించాలంటే మరి దేవుని వాక్యే, దేవుని మాటే నీకు ఆధారం ప్రియులారా. దేవుని మాట లేకుండా భూలోకంలో ఎవడు కూడా ఫలించాడు.
ఒకవేళ వాళ్ళ తెలివితేట కానీ వాళ్ళ యుక్తి కానీ వాళ్ళ యొక్క ఏదన్నా కానీ ఫలించితే అది చివరి వరకే ఉండదు, మధ్యలోనే అయిపోద్ది ప్రియులారా. దేవుని వాక్కు వలన, ప్రభు వాక్కు వలన, ప్రభు మూలంగా ఫలించిన వ్యక్తులు చివరి వరకు కూడా ఆ ఫలింపుతనం ఉంటుంది ప్రియులారా. అది శాశ్వతము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి దేవుని వాక్యం మన జీవితం, శ్రేష్టమైన జీవితానికి నాంది పునాది దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనలో హృదయంలో జీర్ణించుకోవాలి, మన హృదయంలో గూడు కట్టుకోవాలి. గూడు కట్టుకున్నప్పుడు ప్రియులారా దేవుని వాక్యం ప్రకారం జీవించగలము. దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు ఎంతో మన జీవితంలో ఎన్నో బాధలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అవి మనం ఏం చేయవు, పారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? దేవుని వాక్కు మనకు కావాలి. మన జీవితమే దేవుని వాక్కుతో ఇమిడి ఉంది, కలిసి ఉంది. కాబట్టి ప్రియులారా దేవుని వాక్కు మనకు ఎంతో జీవితానికి ఉపయోగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత యేసు ప్రభువు వారు నీళ్ళం నడిచి వస్తూ ఉంటాడు. అప్పుడు శిష్యులు ఉంటారు అక్కడ. నీళ్ళం నడిచి వస్తూ ఉంటే పేతురుకి ఏంటంటే యేసు ప్రభువు ఏది చేస్తే అది చేయాలి అని ఉద్దేశం ఉండేది. దేవుడు ఏం చేస్తే, యేసయ్య ఏం చేస్తే నేను అది చేయాలి అని పేతురుకి ఆలోచన ఉండేది. అందుకని యేసు ప్రభువు వారు నీళ్ళం నడిచొస్తూ ఉంటే ముందు భయపడ్డారు. భయపడినప్పుడు ఏదో భూతం అనుకుని ఏదో భయపడ్డారు. భయపడినప్పుడు భయపడకండి నేనే అన్నాడు యేసయ్య. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నీవే అయితే, ఏమన్నారండి? నీవే అయితే నేను కూడా నీళ్లపైన నడవటానికి నీ మాట దయచేయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు గమనించాడు తనకు కలిగిన సంఘటన బట్టి. దేవుని వాక్కులో శక్తి ఉందని గ్రహించాడు. దేవుని వాక్కులో మాత్రమైన శక్తి ఉందని గ్రహించి నేను కూడా నీళ్లపైన నడవటానికి సెలవేమన్నాడు, నీ మాట తెచ్చేమన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే ప్రియులారా నడువు అన్నారంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు కూడా నీళ్ళ మీద నడవగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా ఇది పేతురికి ఇచ్చిన మాట. ఇది పేతురికి ఇచ్చిన మాట. పేతురు నీళ్ళ మీద నడవమన్నాళ్లే, పేతురుని నీళ్ళ మీద నడవమన్నాళ్లే దేవుడు. బైబిల్లో రాయబడి ఉంది. మనం కూడా నడుద్దాం నీళ్ళ మీద అనుకుంటే అది చాలా తప్పు. పేతురు చెప్పిన మాట నీకు కాదు, అది పేతుడిది. అబ్రాహాముతో మాట్లాడిన మాట నీతో మాట్లాడలా, అబ్రాహాముతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడిన మాట అది నీది కాదు, మోషేతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడిన మాట వాళ్ళతోనే దేవుడు జరిగిస్తాడు. అంతేగాని బైబిల్లో కొన్ని విషయాలు అది మనం వర్తించుకుంటే కుదరదు. అక్కడ నీతో మాట్లాడాలి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇట్లాగే నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది దేవుడు అబ్రాహాముని పిలిచాడులే, అబ్రాహాముని దేవుడు పిలిచారు, నన్ను కూడా పిలుచున్నాడు సంకలు కొట్టుకుంటూ పోయాడు. ఆడి జీవితం ఎందుకు మన్నాడో పోయింది. అట్లా కాదు, నీతో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడాలి.
ఎంతోమంది చాలామందితో చేసే తప్పు ఇదే. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్కు వలన, ఎవరి వాక్కు వాళ్ళదే. నీతో ఏం చెప్తాడో అడగండి. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నేనేం చేయాలి ప్రభువా అని అడగండి. నువ్వు చేయాల్సింది నీకు చెప్తాడు దేవుడు, నాకు చేయాల్సింది నాకు చెప్తాడు దేవుడు, ఇంకోళ్ళు చేయాల్సింది ఇంకోళ్ళు చెప్తాడు దేవుడు. అందరికి ఒకటే పని ఉండదు. దేవుళ్ళలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తారు దేవుడు. అంతేగాని అందరం ఒకటే కాదు. ఇప్పుడు శరీరం ఉంది, మన శరీరం ఉందా అండి? శరీరం ఉన్న వాళ్ళు చేతులు పెగతండి. అమ్మ ఉందిలే, మొత్తానికి అందరికీ ఉంది, పోన్లే. శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయా? ఉంటాయి. ఎందుకు ఉండవు? అన్ని భాగాలు ఉంటాయి. చేతులు ఉన్నాయి, ఎందుకున్నాయి? చేతులు ఉన్నాయి, ఎందుకున్నాయి చేతులు? కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఎందుకున్నాయి? ముక్కు ఉంది, ముక్కు ఉందా అందరికీ? ముక్కు మీద చేతులు పెట్టుకుంటే ఉందా? ముక్కు ఊడిపోయిందా? ముక్కు ఎందుకుంది? చెవి ఎందుకుంది? మూతి ఎందుకుంది? ఏమండి? లోపల నాలుగు ఉంటుందిలే. నాలుగు ఎందుకుంది? నాలుగు ఉందా మీకు? దేవుని స్తోత్రం చేయండి ఉన్నందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలుగు ఎందుకు? అవయవాలు ఎందుకు ఉన్నాయి? అన్నీ ఒకే అవయవంగా ఎందుకు సృష్టించాల దేవుడు? అన్నీ ఒకే అవయవంగా ఎందుకు సృష్టించలేదు? మనకు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, తల ఇవన్నీ కూడా వేరు వేరు అవయవాలుగా ఇచ్చి మనిషిని నిర్మించాడు. ఎందుకని? అన్ని అవయవాలు ఇచ్చింది కారణం ఏంటండి? చెప్పండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. అది చెప్పలేరా మీరు? ఒక్కొక్క అవయవానికి కాళ్ళు చేసే పని చేతులు చేయలేవు, చేతులు చేసే పని ముక్కు చేయలేదు, ముక్కు చేసే పని చెవి చేయలేదు, చెవి చేసే పని నోరు చేయలేదు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. అవునా కాదా? అవునన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. అవునన్నారు కాబట్టి మీ అందరికీ అవయవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక అవయవం కష్టపడింది అంటే, ఒక అవయవం శ్రమ పడింది అంటే అన్ని అవయవాలు కూడా శ్రమ పడతాయి. వేరు వేరు పనులు కాదు. ఒక అవయవం ఒక పని చేసింది అనుకోండి, అవయవాలన్నీ కూడా అదే పని సహకరిస్తాయి. దేవునికి స్తోత్రం. అవునండి, అవునా? ఇప్పుడు ఎవరైనా నాటేస్తున్నారు, ఏమేస్తున్నారండి? నాట్లు వేస్తారు. మీరు వేస్తామన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నాట్లు ఎరగరా మీరు? అవునులే, మీరు అమెరికా నుంచి వచ్చారుగా, నాట్లు ఎరగరు. నాట్లు వేస్తారా? వేస్తా అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నేను మా పొలంలో వేసేవాడిని, నేను వేసేవాడిని, మీరు వేయరు అనమాట. వాళ్ళే నాకంటే మీరే మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాట్లు వేసేటప్పుడు చేత్తో వేస్తాం, లేకపోతే ఇరిసేస్తామా? అంతే. వేయించే వాళ్ళు కక్ష ఉంటే ఇరిసేస్తాం, సత్తే రేపటికి. అవునా? నాట్లు వేస్తాం. నాట్లు వేసేటప్పుడు ఏం చేస్తాం? చేయితో నాటు వేస్తాం, కళ్ళతో చూస్తాం. నాటు ఎక్కడ వేస్తామో అక్కడ కాళ్ళతో నడిచి వస్తాం. అన్ని అవయవాలు చేస్తాయి కదా పని. అవునా కదా? కానీ అన్ని అవయవాలు ఒకే పని చేయు. నాటేయటం చేత్తో, కాలుతో వేయం, ముక్కుతో వేయం, నోటితో వేయం, చెవుతో వేయం, దేంతో వేయం, చేత్తో వేస్తాం. అన్ని అవయవాలు దానికి సహకరిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునండి,
ప్రత్యేకంగా దేవుడు దేని అవసరమో దానికి ప్రత్యేకమైన అవయవములుగా దేవుడు మనల్ని సృష్టించారు. దాన్నంతా ఒకే శరీరము అన్నారు. ఒకే శరీరములో ఇమిడ్చబడ్డాయి. అట్లాగే ప్రియులారా, దేవుని యందు ఉన్నవాళ్ళు, ప్రభువునందు ఉన్నవాళ్ళు, యేసయ్యనందు ఉన్నవాళ్ళు, దేవుని యందు ఉన్నవాళ్ళు ఒకే అవయవమై, ఒకే శరీరమై, ఒకే దేవుని శరీరమై ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎవరే అండి మీరందరూ? ఎవరు? దేవుని శరీరం. దేవుని శరీరం. మీరందరూ ఎవరండి? మరి మీ మధ్య పోట్లాట ఎందుకు వస్తాయి? దేవుని శరీరం అయినప్పుడు మీ మధ్య పోట్లాట ఎందుకు ఉంటాయి? కక్షలు ఎందుకుంటున్నాయి? ఈర్ష్యలు ఎందుకుంటున్నాయి? పగలు ఎందుకుంటున్నాయి? అంటే దేవుని శరీరం కాదన్నమాట. విడిపోయారు. విడిపోతే ఏముంది? నువ్వు విడిపోతే వెలివేయబడ్డవాడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని శరీరం ఈ అవయవాలన్నీ కూడా శరీరంతో ఐక్యంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే దేవుని యందు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అంతేగాని విడిపోకూడదు. కలెక్టివ్గా ఉండాలి. ఒక మాటతోనే దేవుని యందు ఉన్నవాళ్ళు ఒక మాటతోనే అందరితో అదే మాట ఉండాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్కు వలన మనకు ఏం జరుగుతుంది? వాక్కు వలన ఏం జరుగుతుంది? మన జీవితానికి పునాది, జీవితానికి మార్గము ఏర్పాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుని వాక్కును గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక శతాధిపతి ఉంటాడు. శతాధిపతి అంటే ఒక అధికారి. ఎవరండి? ఒక అధికారి. తన యొక్క దాసునికి, శతాధిపతి దాసునికి ఇంటి దగ్గర రోగం వచ్చింది. అంటే పక్షవాత రోగం వచ్చింది. మంచం మీద పడి ఉన్నాడు. వాడు లెగలేకపోతున్నాడు. పక్షవాతం వస్తే ఇంకేం లేగుతాడండి? ఏమి లెగలేడుగా. అప్పుడు ఆ అధికారి వచ్చి యేసుప్రభువు దగ్గరికి, అయ్యా, నా దాసుడు పక్షవాతం చేత బాధపడుచున్నాడయ్యా ఇంటి దగ్గర అనేవారికి యేసయ్య అంటాడు, ఏమని? నేను వస్తే స్వస్థ ఇస్తాను అంటాడు. ఏమంటారండి యేసయ్య? నేను వచ్చి స్వస్థ ఇస్తాను అంటారు. అప్పుడు శతాధిపతి ఏమంటాడు తెలుసా అండి పిల్లరా? గొప్ప అధికారి అయినా సరే ఏమని ఆలోచిస్తాడో, ఏమని తలస్తాడో చూడండి పిల్లరా. ప్రభువా, మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడు కాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత అధికారంలో ఉన్నా పాపిని అని గుర్తించాడు. మనం ఒకటి గమనించాల్సింది అది. ఏం గమనించాలండి? ఎంత అధికారంలో ఉన్నా నేను పాపిని అని గుర్తించాడు. గొప్ప అధికారే. మీరు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడు కాను అన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు పిల్లారా. పాపిని గుర్తించాడు.
నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు అని గుర్తించాడు. ఎవరు? శతాధిపతి. అప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు దేవుడు. మీలో ఇజ్రాయేల్ అందరిలో కూడా నీ అంత విశ్వాసవంతుడు ఎవడో లేడయ్యా. అని దేవుడు మెచ్చుకొని ఆ మాటతోనే శతాధిపతి దాసునికి దేవుడు స్వస్థ ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శతాధిపతి ఇంకో మాట మాట్లాడతాడు. నేను యోగ్యుడు కాదయ్యా, ఒక్క మాట పలికితే చాలు నా దాసుకు స్వస్థ వస్తుంది అని ఎంతో దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతాడు. అట్లాగే ప్రియులారా, దేవుని మాట కావాలి మనకి. దేవుని మాట మనకు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని మాట మనకు ఎప్పుడైతే వస్తుందో, దేవుని మాట మనకు ఎప్పుడైతే మన జీవితానికి వస్తుందో, అప్పుడు మన జీవితమే కాదు, మన రోగమే కాదు, మన పాపమే కాదు, అంతా కూడా పరిహారం అయిపోతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అంతా కూడా దేవుని మాటలోనే సర్వశక్తి ఉంది ప్రియులారా. అందుకనే ఆయన్ను సర్వశక్తిమంతుడు అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మహాదేవుడు యేసయ్య. అందుకనే ఒక చోట నా యందు పాపముందని స్థాపించేవాడు ఎవడో అని ఛాలెంజ్ చేస్తాడు యేసు ప్రభువు పిల్లారా. అంత నీతిమంతుడు, భూలోకమందే కానీ పరలోకమందే కానీ ఎక్కడన్నా కానీ యేసయ్య అంత నీతిమంతుడు ఎవడో లేడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు పక్కన చేరితే మనం కూడా నీతిమంతులు కాగలము అన్న ఆశ, విశ్వాసం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎందుకు? ముందు చెప్పండి ఒకసారి. ముందు ఆలోచన చెప్పండి, తర్వాత చెప్తాం. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎందుకు? మనం ఎందుకు చెప్పండి? ఎందుకండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎందుకు? ముఖ్యమైన ఆలోచన, మనం నీతిమంతులుగా మార్చబడతామనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, ప్రభు నీతిమంతుడు కనుక, యేసయ్య నీతిమంతుడు కనుక, నీతిమంతుడితో సహవాసం చేస్తే, నీతిమంతులతో సమాధానం సఖ్యతగా ఉంటే మనం కూడా ఆ బుద్ధులు అబ్బుతాయి మనకి. మనం కూడా నీతిమంతులుగా కాగలము అనే ఉద్దేశంతో మనం యేసు ప్రభు దగ్గరికి చేరతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా మాయమైపోతాయి, ఉండవు. యేసు ప్రభు దగ్గరికి చేరకుండా, యేసయ్య దగ్గర చేరకుండా మన దుర్గుణాలు మానాలి అంటే, మన దుర్గుణాలు పోవాలి అంటే అవి పోవు, అట్లాగే ఉంటాయి. నేను ఎందుకు పోతాను, నేను మీలో ఉంటా అంటాయి దుర్గుణాలన్నీ కూడా. యేసు ప్రభు దగ్గర రాకపోతే, యేసు ప్రభు మాట నీలో లేకపోతే దుర్గుణాలు పోవు. అక్కడ మంచి లోపల అంతా ఒక గూడు కట్టుకుని ఉంటాయి, ఒక గూడు ఏర్పాటు చేసుకుని ఉంటాయి, ఇల్లు కట్టుకుని ఉంటాయి లోపల. మరి 7 దెయ్యాలు పట్టుకున్నటువంటి మగ్దలేని మరియా ఏమైంది? చివరికి 7 దెయ్యాలు కూడా లోపల గూడు కట్టుకుని ఉన్నాయి, ఒక ఇల్లు వేసుకున్నాయి, పెద్ద ప్రహరీ గోడ ఇల్లు అంతా కూడా వేసుకుని లోపల ఉన్నాయి, నివసిస్తున్నాయి మగ్దలేని మరియకు. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో ఆమె దగ్గరకు, యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో అప్పుడు ఆ గూడు గీడు అంత దెయ్యాలన్నీ కూడా పారిపోయినాయి. దేవునికి స్తోత్రం. మళ్ళా ఉన్న దెయ్యాలు, రోగాలు అన్నీ కూడా పారిపోవాలంటే యేసు ప్రభు దగ్గర రావాల్సిందే. దానిలో రెండో మాట లేదండి ప్రియులారా.
బాధలు పక్కన పెట్టేసేయండి. బాధ వస్తే బాధను పక్కన పెట్టేసేయండి. బాధల వైపు చూడమాకండి మీరు, దేవుని వైపే చూడండి. దేవుని వైపే మనం చూసినట్లయితే, ప్రభు వైపే మనం చూసినట్లయితే అవి బాధలు ఏం చేయవు, అలా ఏమీ చేయవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం భయపడితే అంతే, అంతకంటే ఏమీ లేదు. దేవుని దగ్గరికి వచ్చామనుకో అవన్నీ ఏం చేయవు. అర్థమవుతుందా చెప్పిందంతా? దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యము మనకు కావాలి. దేవుని వాక్కు వలనే మన జీవితము సస్యశ్యామలంగా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది పిల్లారా. దేవుని వాక్యం లేకుండా మన జీవితం బాగుపడదు. బైబిల్లో ఉదాహరణలు ఎన్నో ఇచ్చారు. దేవుని వాక్యం ద్వారా మనుషులు ఏ విధంగా జీవించారో, మనుషులు ఏ విధంగా ఉన్నారో, మనుషులు ఏ విధంగా సస్యశ్యామలంగా ఉన్నారో. అబ్రాహామే ఉన్నాడు కదండి, దేవుని వాక్కు ద్వారా పట్టుకుని బయలుదేరాడు. అంతే, తన ఆస్తిని బయటకు బయలుదేరలా, దేవుని వాక్యం పట్టుకు బయలుదేరాడు. అట్టాగే నువ్వు దేవుని వాక్యం పట్టుకు బయలుదేరు, నీ జీవితానికి లోటు ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం మనకి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి పిల్లారా, మరి నిజంగా ఎంత ప్రేమ గలవాడంటే దేవుడు, ఎంతో గొప్ప ప్రేమ గలవాడు. ఎందుకనో ఈరోజు మీకు చెప్పాలనిపిస్తుంది ఆయన ప్రేమ నా జీవితంలో చూపించిన విధానం. చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. ఎంత గారాబంగా పెంచారంటే ఎంతో గారంగా పెంచారు. తర్వాత ఏ బాధ ఏ పని కూడా చేయనీయలేనన్నా, చిన్న ఇది తీసి ఇటు వేయమనలా, అంత గారంగా పెంచారు. తర్వాత జీవించడానికి మంచి భార్యను కూడా దేవుడు అనుగ్రహించారు. తర్వాత పిల్లల్ని ఎంత శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చారంటే దేవుడు అంత శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రం పిల్లారా. వీళ్ళందరూ కూడా నన్ను ఏం చేయనీరు. నాకు ఏదన్నా చిన్న బాధ కలిగితే అసలు ఎంత బాధపడతారని నాకంటే ఎక్కువ బాధపడతారు పిల్లలు కానీ, నక్షత్రం కానీ, వీళ్ళు కానీ. నిజంగా వీళ్ళందరిలో కూడా దేవుని ప్రేమతో నింపబడింది. దేవుని ప్రేమ లేకపోతే ఈ విధంగా చేయరు, కుటుంబాలు ఈ విధంగా ఉండవు. దేవుని ప్రేమ నింపబడితేనే, కుటుంబంలో ఒక్కటి దేవుని ప్రేమ ఉంటే కాదు, అందరిలో దేవుని ప్రేమ ఉండాలి. కుటుంబ యావత్తు కూడా దేవుని ప్రేమతో నిండి ఉండాలి. అప్పుడే ఈ కలయిక సహకారం అంతా ఉంటుంది, లేకపోతే ఉండదు. కుటుంబాలు విడిపోతున్నాయి, కారణం ఏంటి? అందరిలో దేవుని ప్రేమ లేకే. కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి, దానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ లేకే. తల్లిదండ్రులను పిల్లలు తల్లిదండ్రులు చూడరు, ఎందుకని? దేవుని ప్రేమ లేకే. పిల్లల్ని తల్లిదండ్రులు చూడని వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకని? దేవుని ప్రేమ లేకే. అందరూ కలెక్టివ్గా కలిసికట్టుగా ఉండరు, సమాధానం ఉండరు, ఎందుకని? దేవుని ప్రేమ లేకే. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ అందరిలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలయానికి కుటుంబ సమేతంగా రండి, మీరు కలెక్టివ్గా ఉంటారు. అదొకటి. ఇంకో సూచన చెప్తున్నాను మీకు, ఒకళ్ళ చర్చికి ఒకళ్ళు ఇంకో చర్చికి వెళ్ళమాకండి, ఒకే చర్చికి రండి కుటుంబం అంతా కూడా. అట్లా వెళ్తే ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవలు, వాడు ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, వీళ్ళు గొడవలు వస్తాయి ఇంట్లో. చర్చికి వస్తే అందరూ ఒకే చర్చికి రండి, ఒకే చర్చికి వస్తే అప్పుడు కలెక్టివ్గా ఉంటారు. ఆత్మగల చర్చికి రండి, అందరూ కలెక్టివ్గా చక్కగా సమాధానంగా ఉంటారు.
లేకపోతే ఉండరు. ఇది గుర్తుంచుకోండి. చాలా చర్చిల్లో, చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. తల్లి ఒక చర్చికి, తండ్రి ఒక చర్చికి, పిల్లలకు చర్చికి వెళ్ళి చర్చిలో అయినాక వచ్చిన తర్వాత ఇంట్లో తన్నుకోవటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే జరిగేది. అట్లా చేయకండి, చాలా తప్పు అది. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాలు కొందరంలో స్తోత్రములు, పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా, పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టాను ప్రభువా. అయా మీ వాక్కు ప్రకారం జీవించే బిడ్డలుగా ఈ బిడ్డలు మార్చి ప్రభువా మీ చిత్తానుసారం మన జీవితం జీవింపజేయమని ఈ యొక్క ప్రార్థన యేసు ప్రభు దీవెనలను బతులు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామనికే చెందనుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీయం.